అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 ఉగాది పంచాంగం ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఈ రాజపూజ్య అవమానాల్లో చాలా వ్యత్యాసం ఉన్నది. ఆదాయ వ్యయాలు కొంత పర్వాలేదు. ఇంత వ్యత్యాసం రావడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే. గురుడు ఈ సంవత్సరంలో 3 రాశుల యందు సంచారం చేస్తున్నారు. అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ గురువు జూన్ 2వ తారీఖు వరకు జన్మ రాశి యందే సంచరిస్తారు. జూన్ 2 దాటిన తర్వాత అక్టోబర్ 31 వరకు ఆయన 2వ స్థానమందు సంచరిస్తారు. అక్టోబర్ 31 దాటిన తర్వాత తృతీయ భావమందు ఉంటారంటే ఈ సంవత్సరం మొత్తం మీద గురుబలం ఉండేటువంటి రోజులు ఎప్పుడు అంటే ఈ జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు మాత్రమే. అంటే చాలా తక్కువ రోజులు. సరే, ఇంకా మిగతా దీర్ఘ సంచార గ్రహాలు ఏమైనా యోగిస్తున్నాయా అంటే కంటక శని ఉన్నారు. దశమంలో శనేశ్వరుడు మిథున రాశి వారికి అంత యోగించేటువంటి గ్రహం కాదు. భాగ్యస్థానమందు రాహు ఉన్నారు. ఈ రాహువు కూడా డిసెంబర్ నెలలో 8వ స్థానానికి వచ్చేస్తారు. అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ రాశి వారికి ఏంటి అంటే ఈ సంవత్సరం కొంత బలం తక్కువ. ఆ గురుబలం ఉన్నన్ని రోజులే వీరు డామినేటివ్గా ఉండగలుగుతారు. అనగా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు మాత్రమే వీరికి ఉండేటువంటి గోల్డెన్ పీరియడ్. ఆ సమయాన్ని మాత్రం వీరు ప్రత్యేకించి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇది గోచారము. జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగుంటే ఏమవుతుంది, ఒకవేళ ఈ గోచార పరిస్థితులు బాగా లేకపోయినా వారు అధిగమించగలుగుతారు. జాతకంలో ఒక్కొక్కరికి యోగదశ నడుస్తుందమ్మా. ఆ యోగదశ నడిచినప్పుడు ఈ గోచార పరిస్థితులు బాగా లేకపోయినా వారు దాటగలుగుతారు. ఇది కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే, మిథున రాశి వారికి జన్మ గురుడు దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఇస్తారు అంటే, మెయిన్గా ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. ప్రత్యేకించి గోచార దర్శనం అంటే ఒక గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే గోచార ఫలితాల్లో ఉద్యోగస్య విరోధకం. వీళ్ళ బుద్ధంతా ఎలా ఉంటుంది, అబ్బే మనం ఈ శాలరీకి ఏం ఉద్యోగం చేయలేమో, మన ఇంటికి వెళ్ళిపోయి బజ్జీలు గుట్టో లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకుందాం అంటే అంత ఆలోచనలు వస్తాయి. మనకి ఇంత ఇంత మనం ఇబ్బంది పడుతూ ఇంత ఉద్యోగం చేసే పరిస్థితులు అక్కర్లేదు, మనం ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం, అది చిన్న వ్యాపారం అయినా చేసుకుందాం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే వీరు దాన్ని కట్టడి చేయాలి. ఎందుకంటే ఈ గ్రహస్థితి లోపం వల్ల ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా మాన్పించేద్దామని గ్రహస్థితి చూస్తుంది. దానికి కారణాలు వెతుక్కునేటువంటి విధంగా చేస్తుంది ఈ గ్రహస్థితి. నిజానికి మనం ఆలోచించము, మన మీద ఉండేటువంటి ఈ గ్రహాల తాలూకు ఫలితమే మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అప్పటి వరకు ఒకే రూట్లో వెళ్తాడు ఒకడు, కానీ ఇవాళ ఈ రూట్లో వాడికి దెబ్బ తగిలే యోగం ఉంటుంది. అప్పుడు వాడికి ఆలోచన ఏమొస్తుంది, అబ్బాయి రోజు ఇదే రూట్లో వెళ్తున్నాం కదా, ఇవాళ ఇలా వెళ్తే ఏమవుతుందని అనుకుంటాడు. వెళతాడు, పడతాడు. పడ్డవాడు అబ్బాయి ఇంకెప్పుడు ఈ రూట్లోంచి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వెళ్ళే మార్గంలో వెళతారు. అంటే ఇక్కడ దెబ్బ తగులుతుంది అని ముందుగా చెప్పామనుకోండి, ఈ ఆలోచన వచ్చినప్పుడు ఓహో మనకి పలానా మార్గం చేంజ్ చేయకూడదు, వెళ్ళే దోవలోనే వెళ్ళమని చెప్పారు కాబట్టి ఇలా వెళితే పడిపోతాం, అందుకని ఇలాగే వెళదామంటే అప్పుడు ఈ దెబ్బ తగిలేటువంటి స్థితి తగ్గుతుంది. అదే జ్యోతిష్యము. ఇది తెలుసుకోవడానికే జాతకం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటాయి అంటే వివాహము, ఉద్యోగము, ఉద్యోగం మార్పు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఏ ఉన్నా సరే అది జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే ఈ రాశి వారు ముందుకు వెళ్ళాలి. మిగతా సమయంలో ముందుకు వెళ్ళవచ్చును, వెళ్ళినా అదృష్టం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి రాహు డిసెంబర్ దగ్గర నుండి ఏదైనా చిన్న చిన్న కార్య విఘ్నం ప్రవాసంచ అన్నారు. ఏ పని ప్రారంభం చేసినా విఘ్నాలకి కారణమవుతాడు. ప్రవాసము అనగా ఇక్కడ స్థానం మార్పుకి కూడా అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని. బుద్ధిభ్రంశం ఎప్పుడు కలుగుతుంది అంటే తీసుకోవలసినటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోకపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం.
ఓకే. మనం ఎక్కవలసిన ట్రైన్ వచ్చింది, కానీ వీడు ఆలోచిస్తాడు మనం ఎక్కాలా వద్దా అని. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది. అక్కడ ట్రైను మిస్ అయింది, వీడి ఆలోచనలు పరంపర అలాగే కొనసాగింది, వీడి జీవితంలో ఏమీ అచీవ్ చేయలేకపోతాడు. ఆ బుద్ధి భ్రంశానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అతి ఆలోచనలు పనికిరావు. చాలా తేలికపాటి ఆలోచన చేయాలి, ముందుకెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు తెగట్లేదు అనుకోండి, ఎవరైనా ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి. తల్లో తండ్రో లేకపోతే భార్యో లేకపోతే భర్తో ఎవరో ఒకళ్ళ సలహా తీసుకుని ముందుకెళ్ళిపోవాలి. తప్పితే ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఆ లూప్లో ఉండిపోతారు. ఒకటి. రెండవది, కంటక శనేశ్వరుడు దశమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఆయన కర్మ కారకుడు కాబట్టి, కర్మస్థానమందు ఉన్నాడు కాబట్టి కర్మభ్రష్టులను చేయడానికి ఆయన ఎక్కువ చూస్తూ ఉంటాడు. అంటే ఏ పని చేయకుండా చాలా ఏదైనా దాన్ని ఏమంటారంటే బద్ధకంగా ఉండడానికి, ఏ పని చేయడానికి తగినటువంటి ఆసక్తి రాకుండా ఇంట్లోనే కూర్చుని ఎంతసేపు కాలక్షేపం చేయడానికి ఆయన అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అలా ఉండకూడదు. మనం కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి భావన కూడా వీరికి ఉండాలి. ఇది రెండవది. కాబట్టి ఈ రాహువు కానీ గురువు కానీ శనేశ్వరుడు కానీ కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి ఈ 3 గ్రహాలని సమన్వయపరుచుకుంటూ మన ఆలోచనలు పట్టుకుని ముందుకెళ్ళాలి. తప్పితే ఎవడో వచ్చి మనకి ఏదో చేస్తాడు, లేదా మనకి పలానా ఇక్కడ వరకు మనం కష్టపడితే ఇంకొకడు వచ్చి మనకి సహాయం చేస్తాడని పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఒకటి. రెండవది, అదృష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళకూడదు. ఎప్పుడు వీడి స్వయం కృషి లేకపోతే వీడి ఓన్ స్వశక్తిని నమ్ముకోవాలి. తప్పితే అదృష్టాన్ని నమ్ముకొని ముందుకెళితే మిథున రాశి వాళ్ళు ఫెయిల్ అవుతారు. అలాగే స్పెక్యులేషను, జూదము, బెట్టింగులు లేకపోతే స్టాక్ మార్కెట్లు లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈజీ మనీ కోసం కనుక తాపత్రయపడితే ఉన్నది పోతుంది. అది ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి. మెరాకిల్స్ ఏమీ జరగవు. కొంతమందికి మెరాకిల్స్ జరుగుతాయి, అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీరికి ఏ విధమైన మెరాకిల్స్ ఉండవు. కష్టే ఫలి, కష్టం వల్ల ఫలితం వస్తుంది. దైవ బలాన్ని పెంచుకుంటూ ఉంటే ఆ కష్టం తగ్గుతుంది. అదే కాన్సెప్ట్ మీద ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. మంచి పీరియడ్ ఏదైనా ఉంది అంటే అది జూన్ నుండి అక్టోబర్ వరకు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే ఈ సంవత్సరంలో పాడైపోకుండా ఉంటారు. మనం మంచిగా అవ్వకపోయినా పర్లేదు, ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. చక్కగా చెప్పారు. అంటే అదృష్టాన్ని నమ్ముకోవద్దు అసలు ఫస్ట్ థింగ్. నమ్ముకోకూడదు. కష్టాన్ని నమ్ముకుంటే డెఫినెట్లీ మంచి జరుగుతుంది. ఇంకా భగవంతుడి ఆరాధన చేస్తే కూడా ఇంకా మంచిది. ఇంకా కొంతమంది అదృష్టం మీద వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం, అటువంటి వాళ్ళు ఉన్నారు. అది మనం మాట్లాడుకుంటాం. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళకి మాత్రం అది నమ్ముకోకూడదు. ఓకే. గురుగారు, వీళ్ళకి ఆర్థిక పరంగా అంటే ఒకరు వచ్చేసి రుణ బాధలు ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమందికి అప్పు ఇస్తే మళ్ళీ రిటర్న్ రావు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే రిటర్న్ రావు. ఈ 2 వర్గాల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఇదే చెప్తున్నా. మనం ఈ సంవత్సరంలో ఎవరిని నమ్మి డబ్బు అప్పు ఇవ్వకూడదు, రావు వెనక్కి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈ రూపాయికి పలానా 10 రూపాయలు వెంటనే వస్తుందని ఎవడైనా చెప్తే అసలు ఆ జోలికే వెళ్ళకూడదు. మనకి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పులో వెళ్ళెడితే కాలుతుంది. అలాగే ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, ఎవరికి హామీలు ఇవ్వకూడదు, సాధారణమైన జీవితం గడపాలి. ఇంకోటి ఏం చెప్పాము, ఉద్యోగం మానేసి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ వ్యాపారంలో ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ లేదా ఎక్స్పాన్షన్ చేసేటువంటి టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ అంటే అటు వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు, లేదు సామూహికంగా కొంతమంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు, వారికి ఈ సంవత్సరం చెడుతుంది. అది కొంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఏదో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చుని మాట్లాడుకుంటూ వెళ్ళాలి. తప్పితే అగ్రెసివ్ ఇంటెంట్ అన్నది ఈ సంవత్సరం పనికిరాదు. వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? పర్వాలేదు, మధ్యస్థం. ఎక్కువ గురుడు ఏం చేస్తారు, ఈ శనేశ్వరుని యొక్క దృష్టి కూడా ఈ రాశి వారికి వ్యయస్థానం మీద ఉంటుంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే బరువు పెరిగిపోతారు. వెయిట్ గెయిన్ అనేటువంటిది ప్రధానమైన విషయం. కాబట్టి ఆ క్రమశిక్షణతోటి వ్యాయామం చేసుకుంటూ ఆరోగ్యాన్ని క్రమశిక్షణతోటి తీసుకెళ్తూ ఉంటే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నది తగ్గుతాయి. సినీ రంగం వాళ్ళకి, కళాకారులకి ఏ విధంగా ఉంటుంది? ప్రధానంగా మిథున రాశి వారిలో జన్మించినటువంటి వారు ఎక్కువ మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. అలాగేనేమో న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి వారు ఉంటారు. అలాగేనేమో ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు, టీచర్స్, ఎక్కువ టీచింగ్ ఓరియంటెడ్గా, లేకపోతే కొంతమంది మెంటర్స్ అంటారు, లేదా ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లేదా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లేదు ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుని జీవనాన్ని సాగించేటువంటి వారు ఉంటారు. అలాగే చాలా తక్కువ మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది. వాళ్ళకి అదృష్టం బాగుండి మిథున రాశి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.
ప్రత్యేకించి మీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ముందేముండదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీ వెనక ఏదైనా గోతులు తీస్తూ ఉంటారు, అది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రత్యేకించి ప్రతి దాని మీద మానిటరింగ్ ఉండాలి. అంటే ఎవరిని గుడ్డిగా నమ్మి వెళ్ళకూడదు. ప్రతి చిన్న విషయానికి ఆఖరికి ఇది ఎలా అవుతుంది అంటే ఒక్కొక్క సందర్భంలో ప్రతి పని మీరే చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఓకే. సహాయం ఎవడు చేయడు. కాబట్టి ఇక్కడ మెయిన్ స్వశక్తే. మీరు చేయగలిగితే దూకండి, చేయలేకపోతే దూకకూడదు. అది ఎంతటి చిన్న పనైనా పెద్ద పనైనా సరే. ఓకే గురుగారు. గురుగారు మరి వీళ్ళకుండే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందాలి అన్నా, గ్రహ బలాలు పెరగాలి అని అన్నా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలి? ప్రత్యేకించమ్మా వీరికి ప్రతి నెలలోనూ కృష్ణపక్షంలో చతుర్థి తిథి, దాన్ని సంకష్టహర చతుర్థి అంటారు, ప్రతి మాసంలోనూ వస్తుంది. అలా ప్రతి మాసంలోనూ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక వీరు ఆచరించినట్టయితే ఈ సంవత్సరం మొత్తం మీద చాలా బాగుంటుంది. అలాగే ప్రధానంగా పట్టుకోవాల్సినటువంటి దైవం గణపతి. గణపతి యొక్క ఆరాధన చేసిన, గణపతి షోడశనామాన్ని ప్రతిరోజు పొద్దున్నే లేచినప్పుడు కానీ, బయటికి వెళుతూ ఉన్నప్పుడు కానీ జపం చేసిన, లేదు ప్రత్యేకించి బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ గణపతికి బెల్లం కానీ, చెరకు కానీ ఆయా దేవాలయాల్లో నివేదన చేసిన, లేదు చేతికి గణపతి ఉంగరం పెట్టుకున్నా కూడా వారికి కలిసి వస్తుంది. ఎక్కువ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనే చేయాలి ఈ సంవత్సరం. ధన్యవాదాలు గురుగారు.